హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు భరద్వాజ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్, జనసేన పార్టీని తమిళనాడులో కూడా విస్తరిస్తాం అవసరమైతే అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అయితే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సార్, ఆల్రెడీ తెలంగాణలో పార్టీ ఉంది, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రూలింగ్లో ఉంది, మరి తమిళనాడులో కూడా ఫ్యూచర్లో తీసుకెళ్లే అవకాశాలు అయితే ఆయన చెప్పిన మాటలో మనం అర్థం చేసుకోవచ్చు. సో మొత్తం దక్షిణాది రాష్ట్రాలన్నింటిలో కూడా తన పార్టీ విస్తరణ చేసే అవకాశం ఏమన్నా కనిపిస్తుందా, లేకుంటే ఇండియా లెవెల్లో వెళ్ళే ఛాన్స్ ఉందా? ఇప్పటికైతే తమిళనాడులో పొజిషన్ ఏ విధంగా ఉంటుంది సార్ ఒకళ్ళు వెళ్తే? అంటే తమిళనాడులో జనసేన ఎక్స్టెండ్ అయ్యే అవకాశం ఉందనేది 5-6 నెలల నుంచి వినిపిస్తున్న మాట. ఇది ఒక రకంగా అధికారికంగా ఆయన చెప్పాడు ఇప్పుడు. కానీ 5-6 నెలల నుంచి ఈ సందేహాలు అయితే ప్రపంచంలో ఉన్నాయి. ఎందుకంటే తమిళనాడులో డిఎంకే ప్రభుత్వాన్ని గద్దె దించడం అనేది జనసేనకి తల్లి పార్టీ ఒకటి ఉంది కదండి, బీజేపీ అని, వారి కార్యక్రమం. ఆ కార్యక్రమాన్ని ఆయన మొన్న జనసేన ఆవిర్భావ సభలో కూడా చాలా బలంగా వ్యక్తీకరించారు పవన్ కళ్యాణ్ గారు. వారు ఏమంటారు అంటే, హిందీ మీదుగా ఆయన తమిళ నాయకుల మీద గట్టిగానే దాడి చేశాడు. అలాగే ఆ మధ్య ఆయన ఈ సనాతన ధర్మం వ్యవహారంలో చాలా క్లియర్గానే ఉదయనిధి స్టాలిన్ మీద అటాక్ చేస్తున్నాడు. ఇలా చాలా సందర్భాల్లో ఆయన డిఎంకేకి వ్యతిరేకంగా మాట్లాడటం ఇదంతా ఒక కార్యక్రమంగా జరుగుతూ వస్తుంది. అలాగే మొన్న ఆయన ఈ దక్షిణాది రాష్ట్రాల ప్రతిపక్షాలు, అధికార పక్షాలు అందరినీ ఇన్వైట్ చేశాడు మీటింగ్కి స్టాలిన్. ఇన్వైట్ చేస్తే దానికి వాంటెడ్గానే వెళ్ళలేదు. వెళ్ళము అనేది కూడా ఆయన ఆవిర్భావ సభలోనే చెప్పాడు. మేము జాతీయ సమగ్రతను కోరుకుంటున్నామన్న పద్ధతిలో మాట్లాడాడు. అంటే ఒక రకంగా అఖండ భారత్ అనేది వాళ్ళ ఎజెండా అన్నట్టుగా కూడా ఆయన అభిప్రాయ ప్రకటనలు చేసుకున్నారు. అలాగే గతంలో పవన్ కళ్యాణ్ ఒకసారి ఓ సందర్భంలో మేము పక్క వాళ్ళని సహనంతో చూస్తున్నామంటే చేతకాని వాళ్ళమని అనుకోకూడదు అని కూడా చాలా పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ ప్రకటన చేసిన క్షణం నుంచి ఆయన హిందుత్వ మనిషిగా ఒక ముద్ర పడిపోయాడు ప్రపంచంలో. ఇప్పుడు ఆయన బీజేపీకి బి టీమ్గా నడుస్తున్నాడు. ఆ బి టీమ్ విస్తరణలో భాగంగానే ఇప్పుడు తమిళనాడులో ఈ పార్టీ యాక్టివిటీస్ పెంచటం. ప్రధానంగా ఏంటంటే అక్కడ సినిమా గ్లామర్, ఇప్పుడు ఏడీఎంకే అనేది ముక్కలైపోయి నిర్వీర్యం అయిపోతున్నటువంటి ఒక సందర్భం ఉంది. దాన్ని రీబిల్డ్ చేయడానికి ఒక ప్రయత్నం జరుగుతోంది అక్కడ. ఈ ప్రయత్నంలో భాగంగా విజయ్ని ఎంతవరకు మనం అట్రాక్ట్ చేయగలము అనేది కూడా ఒకటి ఉంది వాళ్ళు. అయితే విజయ్ ఈ మధ్య పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా మాట్లాడాడు. ఏది ఆవిర్భావ సభలో వారి ప్రసంగానంతరం ఈ హిందీని రుద్దటం మీద ఆయన, అంటే హిందీని రుద్దటం కాదు, అది హిందీ జాతీయ భాష, అది నేర్చుకోవాల్సిన ఆవశ్యకత ప్రతి ఒక్కరికి ఉంది, గౌరవించాలి, ఇలా ఏదో మాట్లాడాడు. అయితే కాన్స్టిట్యూషన్ ప్రకారం ఏది జాతీయ భాష అనేటువంటిది ఏదీ లేదు. జాతీయ భాష హిందీ అని జస్ట్ మౌత్ టు మౌత్ పబ్లిసిటీ అంతే. జాతీయ భాష హోదా లేదు దానికి. కాకపోతే హిందీ ఇంపోజ్ చేయటం, హిందీ నేర్చుకోవడం తప్పని ఎవరు అంటలేదు, వాళ్ళు అంటలేదు. పవన్ కళ్యాణ్ గారికి కూడా తెలుసు, దక్షిణ భారత హిందీ ప్రచార సభ మెడ్రాస్లోనే ఉంది, చెన్నైలోనే ఉంది. కాబట్టి అక్కడే చాలామంది అసలు హిందీ నేర్చుకోవడానికే మెడ్రాస్ వెళ్తారు చాలామంది. ఆ విషయం కూడా ఆయనకు తెలిసే ఉండాలి, ఎందుకంటే ఆయన చాలా కాలం చెన్నైలో ఉన్నారు కాబట్టి. అందుచేత హిందీ నేర్చుకోవటం తప్పని కాదు, హిందీ పేరుతో జాతీయత అనేటువంటి పేరుతో వాళ్ళు చేస్తున్నటువంటి, అంటే భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి బుల్డోజింగ్ ప్రోగ్రాం మీద నిరసన తెలియజేస్తున్నారు అంతే వాళ్ళు. అందుచేత ఈయన ఏదైతే టార్గెట్ ఉందో ఆ టార్గెట్ ఫుల్ఫిల్ చేసుకోవటానికి, అంటే డిఎంకే ద్రవిడ నినాదాన్ని చంపేయాలి అనేది ప్రోగ్రాం. ఆ ద్రవిడ నినాదాన్ని చంపేయటం అనే కార్యక్రమంలో భాగంగా తను అక్కడ సనాతన ధర్మాన్ని నిలబెట్టడం కోసం ఒక అడుగేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ మధ్య అక్కడ ఆలయ దర్శన కార్యక్రమం ఒకటి నిర్వహించి వచ్చాడు ఆయన. ఈ ఆలయ దర్శన కార్యక్రమంలో భాగంగానే ఆయన మీడియా ముందు తమిళంలో చాలా అనర్గళంగా ప్రసంగిస్తూ, మధ్య మధ్యలో ఆయన, అంటే మన ఆవిర్భావ సభలో కూడా ఆయన సుబ్రహ్మణ్య భారతి కవిత్వాన్ని చదివాడు. అంటే ఆవిర్భావ సభలో 2 విషయాలు చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు. ఆ సభలో ఆయన ప్రసంగం ఓపెనింగ్ దాశరథి కృష్ణమాచార్యుల వారి కవిత్వంతో మొదలైంది. అంటే తెలంగాణలో మేము బలంగా ఉంటాము అని చెప్పడం. దానికి కంటిన్యూషన్లో సుబ్రహ్మణ్య భారతి గారి
కవిత్వం చదివాడు. సుబ్రహ్మణ్య భారతి కవిత్వం చదివినప్పుడే ఈ తమిళనాడులో కూడా కాలెడుతున్నాడు ఈయన అనే విషయం ప్రపంచానికి అర్థమైంది. ఓకే. సో ఇలా ఆయన సాహిత్యం నుంచి, కల్చర్ నుంచి, సంస్కృతి అనే పేరుతో, జాతీయత అనే పేరుతో, సనాతన ధర్మం అనే పేరుతో రకరకాలుగా అలా ఒక అడుగేసి, అంటే ఇదంతా ఆయన డిజైన్ కాదు. ఓకే. ఈ వ్యూహకర్తలు వేరే ఉన్నారు. అక్కడి నుంచి నడుస్తున్నటువంటి స్కీమ్ ఆయనే పదే పదే కోరుకున్నాడు గత ఎన్నికల కంటే ముందు, నా జీవితానికి ఒక రూట్ మ్యాప్ ఇవ్వండి, నా జీవితానికి ఒక రూట్ మ్యాప్ ఇవ్వండి అని. వారు కటాక్షించి రూట్ మ్యాప్ ఇచ్చారు. ఆ రూట్ మ్యాప్ ప్రకారం ఇప్పుడు ఆయన అక్కడ కూడా పెడుతున్నాడు. వారు ఆదేశిస్తే పాకిస్తాన్లో కూడా పెడతాడు పవన్ కళ్యాణ్. కాబట్టి ఇది రూట్ మ్యాప్లో భాగమే. రూట్ మ్యాప్లో భాగంగానే పెడుతున్నాడు. ఇదంతా కూడా ఇప్పుడు ప్రస్తుతం దక్షిణ భారతదేశాన్ని రకరకాలుగా ఇబ్బందులు పెట్టే ప్రయత్నం జరుగుతోంది. ఒకటి, కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి కూడా సౌత్లో ఇబ్బంది జరిగిన ప్రతిసారి, అంటే నార్త్లో ఇబ్బంది పడ్డ ప్రతిసారి సౌత్ ఆదుకుంటూ వచ్చింది బలంగా. ఎన్టీ రామారావు గారిని వాళ్ళు బలంగా వ్యతిరేకించడానికి కారణం అదే. పర్టికులర్గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్కి పట్టుకొమ్మగా ఉంటూ వచ్చింది ప్రతిసారి. 77 ఎన్నికల్లో జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినప్పుడు జనతా పార్టీ అన్ని చోట్ల విపరీతమైనటువంటి స్వింగ్ ప్రదర్శించిన రోజున జనతా పార్టీ కూడా భారతీయ జనతా పార్టీ డిజైన్ అయ్యి అనేది గుర్తించాలి ఇక్కడ. అలా జనతా పార్టీ 77లో కాంగ్రెస్ పార్టీని తుడిచిపెట్టినప్పుడు నార్త్ ఇండియాలో దక్షిణ భారతదేశమే ఆదుకుంది కాంగ్రెస్ పార్టీ. కొద్దో గొప్ప వచ్చిన సీట్లు ఇక్కడే వచ్చినాయి. పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఒక్క ఎంపీ సీటు తప్ప మిగిలినవన్నీ కాంగ్రెస్కే వెళ్ళినాయి. ఒక్క నీలం సంజీవరెడ్డి గారు మాత్రమే నంద్యాల నుంచి గెలిచాడు జనతా పార్టీ పేరుతో. ఓకే. మిగిలిన వాళ్ళందరూ ఓడిపోయారు ఇక్కడ. అక్కడేమో జాతీయ స్థాయిలో జనతా పార్టీ గెలిచి అధికారంలోకి వచ్చింది మొరార్జీ దేశాయ్ గారి నాయకత్వంలో. ఈయనకి స్పీకర్ ఇచ్చారు. సంజీవరెడ్డి గారికి గౌరవప్రదంగా పార్లమెంటు లోక్సభ స్పీకర్గా ఆయనకి అవకాశం కల్పించారు. అలా ఈ సౌత్ ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి బలంగా ఉంటూ వచ్చింది. కాబట్టి సౌత్ నుంచి కాంగ్రెస్ పార్టీని తుడిచేయటం అనేది ఒక ప్రోగ్రాం. నార్త్లో మనం ఏదో రకంగా మేనేజ్ చేయొచ్చు. రెండోది, సౌత్ నుంచి కొంత సపోర్ట్ మనం కూడా గెయిన్ చేసుకుంటే మంచిది. అంతే ప్రేమ సౌత్ మీద, అంతకుమించి ఏ ప్రేమ లేదు వాళ్ళకి. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ నుంచి కాంగ్రెస్ పార్టీని తుడిచేశారు, అయిపోయింది. అక్కడ అది లేచే పరిస్థితి కూడా లేదు సమీప భవిష్యత్తులో. తమిళనాడులో ఎలాగూ లేదు. కర్ణాటకలో ఉంది. దాన్ని ఎలా కంట్రోల్ చేయాలి అనేది వ్యూహరచన చేస్తున్నారు. తెలంగాణలో కూడా కంట్రోల్ చేసే ప్రయత్నం, తెలంగాణ నుంచి కాంగ్రెస్ని తుడిచే ప్రయత్నం జరుగుతోంది. ఇక్కడ ఎవరిని కలుపుకునైనా సరే, నిన్న సమావేశాలకు వెళ్ళిన బీఆర్ఎస్ని కూడా కలుపుకోవడానికి వాళ్ళు సిద్ధమే. ఎవరినైనా కలుపుకుని టోటల్గా ఇక్కడ కూడా వారి రాజ్యాన్ని తీసుకురావడం కోసమే. అందుకనే కృష్ణమాచార్యులు వారి కవిత్వం చదివాడే ఆవిర్భావ సభలో. అలా తెలంగాణ, తమిళనాడు, కేరళతో ఎలాగూ వాళ్ళకి వేరే స్కీమ్ ఉంది. వెస్ట్ బెంగాల్లో ఏ స్కీమ్ అయితే అమలు చేశారో దాన్ని కేరళలో అమలు చేయడానికి ఒక ప్రయత్నం జరుగుతోంది. కాబట్టి ఇప్పుడు ప్రధానమైన కేంద్రీకరణ తెలంగాణ, తమిళనాడు. అందుకని ఈ రెండు రాష్ట్రాల్లో ఎలా ఆర్గనైజ్ చేయాలి, అందుకనే ఆయన రెండు రాష్ట్రాలు అని చెప్తున్నాడు, తెలంగాణ అండ్ తమిళనాడు. అంచేత ఇది మొత్తం రూట్ మ్యాప్లో భాగమే, అంతకుమించి మరేమీ కాదు. సౌత్ గనక అంటే స్టాలిన్ ఈ నినాదాన్ని ఇలా వదిలిపెట్టేస్తాడని అనుకోవడానికి లేదు. ఆయన ఎన్నికల సమరంలో ప్రధాన ఎజెండా అంశంగా దక్షిణ భారతదేశం పరువు ఇప్పుడు ఎన్టీ రామారావు గారు ఎలాగైతే ఆ రోజున తెలుగువాడి ఆత్మగౌరవం అన్నాడు, అలా ఇప్పుడు దక్షిణ భారతదేశం ఆత్మగౌరవం అనేటువంటి నినాదంతో రేపు స్టాలిన్ యుద్ధంలోకి దిగబోతున్నాడు. ఈ దక్షిణాది ఆత్మగౌరవము ఢిల్లీ నడివీధుల్లో అమ్మేయటము అనే కార్యక్రమంతో ఇది మొదలవుతుంది యుద్ధం. మొదలైనప్పుడు పవన్ కళ్యాణ్ గారు అఖండ భారత్ నినాదము, జాతీయత, సనాతన ధర్మం అనే నినాదాలతో ఆయన్ని అడ్డుకోవడానికి ప్రయత్నం చేసేటువంటి రకరకాల బీజేపీ తోలుబొమ్మల్లో తాను ఒక తోలుబొమ్మై అక్కడ తన ప్రజెన్స్ ఉంచబోతున్నాడు. అలాగే తెలంగాణలో కూడా ఉంచబోతున్నాడు. కూటమి కట్టబోతున్నారు ఇక్కడ కూడా, అక్కడ కూడా కూటమి కట్టబోతున్నారు.
ఈ కూటమిలో భాగంగా ప్రతి చోట ఏదో రకంగా షేర్ తీసుకోవాలి పవర్లో అనేది పవన్ కళ్యాణ్ గారి, అంటే పవర్ స్టార్ కాబట్టి పవర్ కోసం తాపత్రయపడుతున్నాడు ఆయన. అలా పవర్ ప్రోగ్రాంలో ఉన్నాడు ఇప్పుడు. కానీ తమిళనాడులో సార్ వర్కౌట్ అవుతుంది, ఎందుకంటే ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారు హిందీ మీద చేసిన కామెంట్స్ అక్కడ నెగిటివిటీ వచ్చింది, అండ్ డిలిమిటేషన్ కి వాళ్ళు మద్దతు తెలపలేదు, అండ్ సనాతన ధర్మం అని ఈయన మాట్లాడతారు కాబట్టి మరి మొత్తం నెగిటివిటీ ఉంది. అంటే అక్కడ కూడా కొంతమంది ఉన్నారు, ఏది అక్కడ అంటే తమిళనాడులో కూడా కొన్ని సెక్షన్స్ ఈ ద్రవిడ నినాదానికి వ్యతిరేకంగాను ఉన్నటువంటి సెక్షన్స్ ఉన్నాయి. వాటిని యునైట్ చేయాలి, వాటికి ఊపిరిని ఇవ్వాలి అనేది వీళ్ళ ఉద్దేశం. ఊపిరినిచ్చి ఇప్పుడు మొత్తం జాతీయ స్థాయిలో యాక్చువల్గా ప్రతి రాష్ట్రంలోనూ ఉన్నటువంటి ఓటర్లు వాళ్ళ ప్రాంతీయత ఏమిటి అని గనక తీస్తే, హైదరాబాద్లో సెటిలర్స్ ఓట్లు అంటున్నారు ప్రతిసారి. హైదరాబాద్లోనే కాదు, ప్రతి ప్రాంతంలోనూ సెటిలర్ ఓట్స్ విపరీతంగా పెరిగినాయి. తమిళనాడులో కూడా పెరిగినాయి. తమిళనాడులో పెరగడానికి కారణం ఏంటంటే అక్కడి నుంచి వస్తున్నటువంటి వాళ్ళు ఇక్కడే ఓట్లు నమోదు చేయించుకుంటారు. ఇప్పుడు ఈ గుజరాతీ బనియాలు, రాజస్థానీ మార్వాడీలు వాళ్ళందరూ ఇక్కడే ఓట్లేస్తారు కదా, వాళ్ళు అక్కడికి పోయి ఓట్లేరుగా. అవును. అలాగే అక్కడి నుంచి వలస వస్తున్నటువంటి వలస కార్మికులు అందరూ ఇక్కడే ఓట్లు రాయించుకుని ఇక్కడే ఓట్లేస్తారు కదా, ఎందుకంటే ప్రయోజనం ఇక్కడ పొందాలి. సో అదొక ఓట్ బ్యాంక్ ఉంది వాళ్ళకి. అది కాకుండా ఈ ద్రవిడ రాజకీయాల మీద మొదటి నుంచి వ్యతిరేకత ఉన్నటువంటి సెక్షన్స్ కొన్ని ఉన్నాయి. వాటికి ఒక బలమైనటువంటి శక్తి తోడైతే అవి లేస్తాయి. ఆ ప్రయత్నం కూడా చేస్తున్నారు వాళ్ళు. నిజానికి వాళ్ళ మీద ఆధారపడే కాంగ్రెస్ పార్టీ బతుకుతూ వచ్చింది, చిదంబరం అనుకో వీళ్ళందరూ. ఇప్పుడు కాంగ్రెస్కి ఆ ఏరియా లేకుండా బీజేపీ క్యాప్చర్ చేసే ప్రయత్నం చేస్తోంది. అంటే ఆ రోజున కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది కాబట్టి దాని మీద ఒక హోప్తో వీళ్ళందరూ అటు కదిలారు. వాళ్ళందరినీ ఇప్పుడు తన వైపుకి ఆర్గనైజ్ చేసుకునే ప్రయత్నం బీజేపీ చేస్తోంది. ఇలా పవన్ కళ్యాణ్ ఎంటర్ చేయడం ద్వారా సినిమా పరిశ్రమలో కూడా మెజారిటీ ఇప్పటికీ అక్కడ తెలుగు ప్రెజెన్స్ ఉంది. తమిళనాడులో తెలుగు ప్రెజెన్స్ బలంగానే ఉంది. తెలుగుకి అన్యాయం జరుగుతోంది అనేటువంటి మాట ఒకటి ఈ మధ్యకాలంలో బలంగా వినిపిస్తోంది. అంటే చాలా స్కూళ్ళల్లో తెలుగుని తీసేశారు. ఇంతకుముందు తెలుగు కూడా బలంగా ఉంది అక్కడ. ఈ మధ్యకాలంలో తెలుగుని తీసేయటం అనే దాన్ని కొంచెం తవ్వి అదో సెంటిమెంట్ రాజేసి అక్కడ కొంత తెలుగువారి సెంటిమెంటుని ఆధారం చేసుకుని జనసేనని అక్కడ ప్లాంట్ చేసే ప్రోగ్రాం కూడా ఒకటి డిజైన్ అవుతోంది. అంటే ఇదొక సెక్షన్ వ్యతిరేకంగా నిలబడతాయి. ఇప్పుడు 5-6 సెగ్మెంట్స్ను వ్యతిరేకంగా నిలబడితే కొంత వీక్ అయ్యే అవకాశం ఉంది. అట్లా వీక్ చేయడానికి ఏ వస్తువు దొరికినా దాన్ని మారణాయుధంగా మార్చడానికి భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేస్తోంది. అట్లా ఒక మారణాయుధంగా పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మారబోతున్నారు. తంజావూరు ప్రాంతంలో